అమ్మమ్మల్ని మనవరాలు రావడం పట్టుకోలేకపోతున్నాము. మాకు అన్నం కళ్ళజోడు తీయట్లేదు ఎక్కడ. చాక్లెట్ కన్నమ్మా కమాన్ క్యాట్ వాక్. అది 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 బుడ్డి బుడ్డి పాదాలు పట్టుకొని దగ్గరుండి అడుగులు వేయిద్దాం. వచ్చారు చిన్ని తల్లితో పాటు సార్లు కూడా వచ్చాయి. మొత్తం అన్ని బాక్సుల్లోకి ప్యాక్ చేస్తున్నాము పంచడానికి. ఇదేంటి 20 రూపాయలు చూడండి. అన్ని కూతురి కోసం అలాగే లైట్ లైట్ గా ఉన్నాను. ఇదే మన లాస్ట్ ఇండియాలో వీడియో. ఇంకా పెట్టి బేడ సర్దుకొని బ్యాంకాక్ బయలుదేరిపోలి, లేకపోతే ఈయన వెళ్ళిపోతారంట. వచ్చరికి పేక నిలబెట్టింది. మనవరాలు వచ్చేస్తుంది, అందుకే మా అమ్మ మొహం వెలిగిపోతుంది అనమాట. ఇప్పుడు అందుకే వెల్కమింగ్ డెకరేషన్ చేయడానికి అని చెప్పి ఆనందపురం వెళ్తున్నాం. దారిలో ఉన్నాము. ఎందుకు వెళ్తున్నాం ఆనందపురం? పువ్వులకి. మహాతల్లి అసలు వేలుకు వేలు పువ్వులకి ఖర్చు పెడతారు. అసలు కమ్మగా భలే ఉంది. అసలు పుల్లగా ఉంటుందని భయపడ్డాం కానీ అస్సలు పులిపలేదు. అది 2 గ్లాసులతో తాగుతున్నాను. డబుల్ బోనస్. మా అమ్మగారు అబ్బాయి ఎంత బాగుందని ఆర్డర్ చేస్తారు, కానీ ఒక్క సిప్ తాగి ఇస్తారనమాట. అక్కడ జంక్షన్ దగ్గర పావుగంట స్టక్ అయిపోయాము. ఆ ఫ్లైఓవర్ కింద నుంచి రావడం కాదు కానీ ఫుల్ గా ట్రాఫిక్. మార్నింగ్ వచ్చామంటే ఇదంతా నడ్డానికి కూడా ఖాళీ ఉండదు. ఫుల్ గా పువ్వులతో నిండిపోద్ది. మేము ఈ వెనక నుండి ఎంటర్ అవుతున్నాము. ఈ చామంతులు రకరకాల కలర్స్ లో తీసుకుందాం అంటున్నారు. ఫ్లోర్ డెకరేషన్ కాబట్టి బాగుంటాయి నడిపించడానికి. పువ్వులన్నీ కేజీలు లెక్కన అమ్ముతున్నారు. ఎంత ఎండగున్నా ఎంత తాజాగా ఉన్నాయో. అబ్బాయి ఈ కలర్ కూడా చాలా బాగున్నాయి అసలు. పక్కన ఈ ఫ్లవర్స్ లో కూడా రకరకాల సైజులు ఉన్నాయి, దాన్ని బట్టి ప్రైజ్లు. ఇవి ఫ్రెష్ గా ఇప్పుడే ఇప్పినట్టున్నారు మూటలు. బంతిపూలు కళ్ళకి జిగ్గుమంత అవుతున్నాయి బ్రైట్ గా. ఒక్కొక్క రకం 2 కేజీలు ప్యాక్ చేస్తున్నాము. వచ్చింది ఒక కవరు. కనిపించవు కానీ ఫ్లవర్స్ కూడా బరువే. వీళ్ళెవరో సరిగ్గా ఇప్పుడే ఓపెన్ చేశారు ఈ బస్తా. ఆ కవర్ నిండేదాకా ఎన్ని వస్తాయని నేసిమన్నాము. ఒక 2-3 కేజెస్ దాకా వస్తాయేమో. ఇంకా మా అమ్మగారు ఈ మార్కెట్ అంతా స్కాన్ చేస్తున్నారు. ఇంకా ఎక్కడైనా రకరకాల పువ్వులు దొరుకుతాయో అని. ఈ కట్టించినవన్నీ చాలేనట్టు. ఇవి ఎంట్రన్స్ లో గుమ్మానికి పెట్టడానికి బాగుంటాయని చెప్పి పెద్ద దండలు చూడమంటున్నారు. ఇవైతే 800 అంట. ఈ పక్కవేమో 600 అంట ప్లెయిన్వి. ఈ చిన్నవి దేవుడి ఫొటోస్ బాగుంటాయి. దండలు తీసుకోవడం బెస్ట్ కదా ఆ రోజు. ఎందుకంటే పూజ రోజు వచ్చి దండలు తీసుకున్నాం. బాగున్నాయి చాలా. ఈ దండ మధ్యలో ఈ రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కుదురుగా దగ్గరికి. చిన్ని రోజెస్ భలే కుట్టారు చుట్టూను. ఇవేవో లైట్ వెయిట్ గా మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి. దేవుడి దగ్గర ద్వారాలకి అదిరిపోతాయి ఇవి. ఈ దండలన్నీ వెనక పక్క కొడుతున్నారు. మనకి ఎలా కావాలంటే అలాగా తయారు చేయించుకోవచ్చు. చక్కగా అందరూ కూర్చొని కబుర్లు ఆడుకొని కుట్టుకుంటున్నారు. నాకు తెలిసి 15 గంటలు కుట్టిసి ఇచ్చేస్తారేమో ఒక్కొక్క దండ. ఈవిడ స్మైల్ ఇస్తున్నారు వీడియోలో. ఆవిడని కూడా చూపించమని మన వీడియోలో చూపించమంటారు వీళ్ళను కూడా. ఈ మామగారు ఎవరో హాయ్ చెప్తున్నారు. మీరందరూ కూడా చెప్పండి హాయ్ అని. ఇంట్లో పండగలైనా పూజలైనా శుభకార్యాలైనా ఆనందపురం వచ్చేవే పువ్వులకి. ఈవిడ కొంచెం దగ్గర నుండి తీయమంటున్నారు. చిన్నప్పుడు కూడా మా అమ్మగారు వెనకత్ర ఇలాగే తిరిగిదాన్ని. కాకపోతే అప్పుడు బ్యాగ్లు ఆవిడ పట్టుకుండేవారు, ఇప్పుడు నేను పట్టుకుంటున్నాను. ఈ సందులో నుండి అయితే పెద్దగా హడావిడి ఉండదు అనమాట. ఇలాంటి షార్ట్ కట్లు మాత్రం బాగా తిప్పుతారు. బ్యాగ్లు పట్టుకొని బండి ఎక్కేద్దాం. ఈ ఎండ కాదు కానీ డోర్ తీసేసరికి డోర్లోని సెగలు వచ్చేస్తున్నాయి. ఈ పువ్వులన్నీ ఇంటికి వెళ్ళేదాకా ఉంటాయి ఉండవు. ఇప్పుడు వరకు ఫుల్ గా ఎండలో తిరిగింది చాలక ఇంకా గరుడు వద్దని పువ్వులు కావాలట. స్లోగా వెళ్ళమంటున్నారు కార్ని. ఇంక ఇప్పుడు అంత రష్ లేదనమాట. ఈ మధ్యాహ్నం టైంలో ఉదయం టైంలో వచ్చామంటే అసలు కదలదు బండి. ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయి రోడ్లు అయితే. ఉదయం అసలు ఖాళీ ఉండదు కదమ్మా. ఇంకే పువ్వులు మిగిలిపోయి ఎతికిసుకుంటున్నారు. ఇప్పుడే రేపు వస్తున్నారంటే ముందు రోజు డెకరేషన్ స్టార్ట్ చేసి ఈ బంతి పూల దాంట్లో గుమ్మాలు తగిలించాలన్నమాట. మనకు అందట్లేదు. ఈయన హెల్ప్ అడుగుతున్నాను. మేకులు ఉన్నాయి అక్కడ. కష్టపడి కోడల పిల్ల కోసం కట్టేస్తున్నారు దాంట్లో. కొంచెం ఈ కింద లెవెల్ గా రాలేదు. కథం సరిగ్గా పట్టుకో. ఇషాను లోపల అరిచేస్తున్నాడు ఎందుకో. వచ్చింది వదులు. ఇంకొంచెం దించాలటు. సరిపోద్దు. వదులు కత్తి కింద వదిలితేనే కనిపిస్తుంది మరి క్లియర్ గా. అలా ఉంచి సరిపోద్దు.
ఇటున్నాయి మేకులు. ఇంకా ఫ్లోర్ అంతా పువ్వులతో నీట్గా డెకరేట్ చేయాలి. ఇదంతా మన బుడ్డమ్మ తిలకం సీస తెచ్చింది బొట్టు పెట్టడానికి. నన్ను రెడీ చేయడం అంటే దీనికి ఎంత ఇష్టం. ఒక్కోసారి అయితే కూర్చోబెట్టి అమూల్ బేబీలా తయారు చేస్తుంది. అన్నీ నా పోలికలే పొట్టిదానికి. నన్ను కూడా బొట్టు వెరైటీకి పెట్టమంటుంది. బాహుబలిలో దేవసానకు పెట్టినట్టు పెడదాము. దీన్ని మంచి ఇదిగా చేస్తాను. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుండి ఎప్పుడు బొట్టు పెడదామన్నా కదిలేస్తుంది ఫస్ట్. ఎలాగా కదిలిపోయేది కాబట్టి దీన్నే మసిపూసి మారడికాయ చేద్దాము. స్టార్లా పెడదాం అనుకుంటున్నాను. చూడాలి మరి ఎలా వస్తుందో. ఎంత బాగుందో చూడండి బొట్టు. పొంగిపోతుంది. అద్దంలో చూసుకోవడానికి పరిగెడుతుంది. బేబీతో అడుగులు వేయించడానికి అని చెప్పి ఇలాగ వైట్ నాప్కిన్ తీసుకున్నాము. చిత్రపల్లి రుమాలు మెయిన్ అండ్ పువ్వులు ఈజీగా చేయొచ్చు అనమాట. చాలా బాగా గీతలు గీస్తున్నారు పెన్సిల్తోని. ఫస్ట్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేసి ఈ గుమ్మం దగ్గర రౌండ్ గా గీత గీసారు. దాని చుట్టూ పువ్వులు పెట్టాలంట ఇలాగా. అది కాదు ఈ పువ్వులన్నీ మిక్స్ చేస్తారు. అన్ని ఏరాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ తోకలుంటే ఫ్లవర్స్ నించోవట్లేదు. ఇంక అందుకే తోకలన్నీ కట్ చేసేస్తున్నారు. పరీక్ష ఉంది ఇప్పుడు 3:30కి ఎగ్జామ్. టకటక 1 hour రాస్తే అయిపోద్ది ఎగ్జామ్. బుడ్డిదాన్ని ఆన్లైన్ ఎగ్జామ్కి ఈయన కంగారు. రాసి వచ్చి అక్కడికి ఎప్పుడు రాయగలవు. పెన్సిల్తో డీలా రాశారనమాట. ఇంక మనం అది డిజైన్ చేయాలి. నెక్స్ట్ ఈ ప్లేట్ చుట్టూ ఎల్లో ఫ్లవర్స్ పెడదాము. చామంతి పూలు ఇవి చాలా బాగా కనిపిస్తున్నాయి. చుట్టూ పెట్టిన తర్వాత చూడాలి నప్పుతాయి నప్పో. ఈయన కత్తిరితో ఈరోజు నా వేలు ఎగరేసేలా ఉన్నారు. దూరంగా కట్ చేయొచ్చు కదా, ఏకంగా చేతిలో పెట్టి కట్ చేస్తున్నారు. ఈ పువ్వుల్ని నీట్గా ఇలాగ నొక్కితే ఫ్లాట్ అవుతున్నాయి, లేకపోతే నేల మీద నించోవట్లేదు. అయిపోయింది. ఈ ప్లేట్లో ఇంకా పారాని వేస్తే సెట్ అయిపోద్ది. బేబీ వచ్చే ముందు వేద్దాము, లేకపోతే ఈ పిల్లలే మట్టుకొని తిరిగేస్తారు ఫుల్గా. పారానిలో కాలు పెట్టిన వెంటనే అడుగులు వేయడానికి క్లాత్. అసలే బుడ్డి బుడ్డి పాదాలు, పెద్దదైపోద్దేమో క్లాత్. ఈయన ఈ ప్లేట్ చుట్టూ 2 flowers తీసిమంటున్నారు. కింద పెట్టేస్తారు క్లాత్. ఇది వైట్ కలర్ క్లాత్ మీద ఈ రెడ్ కలర్ అయితే భలే కనిపిస్తాయి. ఇంక అందుకే వీటి తోకలు కట్ చేసిద్దాం. రెడ్ రోజెస్ బాగానే సెట్ అయ్యి అనిపిస్తుంది క్లాత్ మీద. చూడాలి మరి మొత్తం అంతా పెట్టిన తర్వాత. అబ్బా ఈ రెడ్ దగ్గర ఈ పింక్ పెటల్స్ అసలు నప్పవేమో అనిపిస్తుంది. జల్లేస్తున్నారు ఈయన. పర్లేదు, చుట్టూ జల్లితే బాగానే సెట్ అయ్యి అనిపిస్తుంది. జస్ట్ అడుగులు వేయించడానికి మధ్యలో చిన్న ప్లేస్ ఉంచేసి మిగతా అంతా ఫిల్ చేసేమన్నాం. భలేగా ఉంది కదా చూడడానికి. మన బుడ్డోడు ఇంకా పడుకోలేగలేదు. వచ్చాడంటే ఇవన్నీ మట్టుకొని తిరిగేస్తాడేమో. ఇషాన్ పుట్టినప్పుడు కూడా సేమ్ ఇలాగే వెల్కమ్ డెకరేషన్ చేశారు ఆవు పిల్లని పెట్టి. ఇదంతా ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది అనుకుంటున్నారో. ముందు పెన్సిల్తో గీసారనమాట. ఆయన గీస్తే నేను పువ్వులు పేర్చుకొని వచ్చాను తిన్నగా. అసలు ఈయన తెలివితేటలకి దండం పెట్టేయాలి. బౌల్లో చక్కగా పెడల్స్ వేసి కత్తిరించుకొని వెళ్ళిపోతున్నారు. అదే నేనైతే ఒక్కొక్కటి చింపుకొని కూర్చునేదాన్ని. ఇదిగో ఈ దారంతా ఇంక ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే తిన్నగా ఆ చివరిన మాస్టర్ బెడ్రూమ్ వరకు. అసలు పెటల్స్ అన్ని కత్తిరించి ఏడ్ చేసేస్తున్నారా అనుకున్నాను. చక్కగా ఒక లోటస్ చేశారు. ఎంత బాగుందో. ఆ లోటస్ క్లియర్గా కనిపించడానికి రెడ్ రోజెస్తో హైలైట్ చేస్తున్నారు. అమ్మా ఇప్పుడు వచ్చారు మనోళ్ళు. గంటన్నర కూర్చుంటే ఈ మాత్రం చేయగలిగాం ఇలాగా. ఇదిగో ఇక్కడ ఏదో ఫ్లవర్ వేశారు. మళ్ళీ ఆ ఫ్లవర్ని ఇంకో ఫ్లవర్తో కప్పాలి. అసలు ఈ లోటస్లో ఈ ఆవు పిల్ల ఎంత బాగుందంటే ముద్దుగా. గోమాతకి బొట్టు పెట్టేసరికి చూస్తుంటే ప్రాణం వస్తుంది. ఎంత కలగా ఉన్నాయో రెండు. ఇది మా తమ్ముడాల పెళ్ళికి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. ఇగో ఈ నడవడానికి దారంతా ఈ క్లాత్ ఫ్లవర్స్తో చేస్తున్నాం. ఇంకో మా తమ్ముడు తెచ్చాడు ఇప్పుడు వెళ్ళి ఇవన్నీ కూతురు కోసం. డెకరేట్ చేయరా అంటే పువ్వులతో ఆడుకుంటున్నాడు. బయట నుంచి చూడడానికి ఎంత అందంగా ఉందో. ఇంకా ఈ వే ఒకటి సెట్ చేస్తే సరిపోతుంది. ఇంకా కింద లెవెల్గా ఉండాలి. ఈయన ఇక్కడ ఏదో పద్మం ముగ్గు వేశారు కానీ నేనైతే ఫ్లవర్స్తో నింపేస్తున్నాను ఫుల్గా. ఇవి చిన్న చిన్న సన్నజాజులో విరజాజులో ఏవో చెప్పారు మా అమ్మగారు, మర్చిపోయాను. ముందు ఇవి అంతా నిండినట్టు స్ప్రెడ్ చేసేద్దాము చేత్తోనే. చాలకపోతే ఇంకొంచెం వేయచ్చు. మనోళ్ళు దైవాంశి అని రాశారు. క్లింకారా అని రాయడానికి ప్లేస్ చాలేదనమాట. ఇంక అందుకే దైవాంశి అని రాసి మనం వచ్చిన వెంటనే చిన్నదాన్ని ఇక్కడ పడుకోబెట్టడానికి. ఆల్మోస్ట్ బెడ్ కూడా రెడీ అయిపోయింది కూతురు కోసం. మా ఇంట్లో ఏ చిన్న ఈవెంట్ అయినా పెద్ద ఈవెంట్ అయినా మొత్తం కజిన్స్ అందరం కలిసిపోతాం. మా అందరిలో ఒక్కరు మిస్ అయినా కలివిడి ఉండదు అండ్ పని కూడా జరగదు. ఇంకోండి ఇదంతా మొత్తం వర్మగారు ప్లానింగ్. ఎంత బాగా చేశారంటే జస్ట్ మేమేవో పువ్వులు పెట్టాం అంతే అలాగా. అందులోకి ఈయనకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. ఇంకా కోడల పిల్లలను చూసుకొని తెగ మురిసిపోతారు. ఇంకా ఈ దారంతా బెడ్రూమ్లోకి వెళ్ళడానికి అనమాట. ఇది ఇంకా ఇలా సింపుల్గా నీట్గా డెకరేట్ చేస్తాము. ఇల్లు నవ్వుకొని మంచమే గట్ట దొండరేస్తున్నారు ఏటో. ఈ టేకు మంచానికి తాట తీస్తారు మొత్తం డెకరేట్ చేసి. నేను సద్ది ఎంత కష్టపడితే వీళ్ళు వచ్చే మధ్యలో ఫ్లవర్స్ పెట్టేస్తారు. పెద్దనాన్న తెగ కష్టపడిపోతున్నాడు కూతురు కోసం.
పేరట బాగా కనిపించాలట హైలైట్ చేస్తున్నారు. కూతురు కోసం. కరెక్ట్గా ఈ బెడ్కి మధ్యలో బుడ్డిదాని స్లీపింగ్ బ్యాగ్ ఇది. ప్యూర్ వైట్ కలర్ మల్లెపూలో మెరిసిపోతుంది. లోపలంతా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. చిన్నది రాగానే ఇందులో వేసేద్దాం. ఈ పిల్లలు ముగ్గురు బుర్ర చించేసుకుంటున్నారు ఇంకెక్కడ ఎలా డెకరేట్ చేయాలని. స్నానం చేసి వెళ్ళు. అవుట్. మా అమ్మగారు అప్పుడే మట్టుకొని తిరిగేస్తున్నారు చిన్న పిల్లలాగా. ఓకే ఇద్దరు ఇటు నుంచి ఒకరు అటు నుంచి ఒకరు. అలాగే లైట్ లైట్ గా ఉన్నాను. బయటకు రాకూడదు. బయటకు రాకుండా అలా లైట్ లైట్ గా వేస్తే బాగుంటాయి. అమ్మయ్య మొత్తానికి ఇప్పుడు అయిపోయింది. ఈ దారిదారంతా ఇంకా రిమైనింగ్ పెటల్స్ ఏమైనా ఉంటే అవన్నీ పరిచేసాము. మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది జల్లిసాం అనమాట ఈ మధ్యలోని. ఈ పెద్ద పెద్ద దండలు మాత్రం దారికి అటు ఇటు బాగా సరిపోయి మధ్యలో అయిపోయి ఆడాడు పెద్ద చేసినట్టు. కూతురి కోసం. కూతురి కోసం. తన అడుగుల కోసం మడుగులు వత్తుతూ. అల్లుడు గారు. అల్లుడు గారు ఎలా వచ్చేస్తారు కూతురు వచ్చేసరికి. ఎవరు వస్తున్నారు ఇషాన్ ఇప్పుడు? ఎవరు బేబీ? ఏ బేబీ వస్తుంది? నా బేబీ వస్తుంది. నా బేబీ. నేను కొత్త బట్టలు వేసి అందుకే బేబీ బేబీ సినిమాలో హీరోయిన్ అయితే ఇది ఆనందం. నా బేబీ వస్తుంది. ఏ ఇషాన్ డెకరేషన్ ఎలా ఉంది? నేను బుడ్డోడు రెడీ అయిపోయాము. అమ్మమ్మ తాతయ్య అప్పుడప్పుడు ఇస్తున్న పాకెట్ మనీ అంతా దాచి బేబీకి బొమ్మలు కొంటాడంట. ఇంట్లో వీళ్ళకి ఏమైనా సెలబ్రేషన్స్ అంటే ఈ బుడ్డోళ్ళకి ఎంత ఇష్టమో వీళ్ళు పండగ చేసుకుంటారు. నిద్ర ఎక్కువ చేసేడు కళ్ళు పొంగిపోయి మన బుడ్డోడికి. మనోడు ఇంకా పెద్ద డైలాగులు చెప్పలేకపోతున్నాడు ఉంగరాలు చుట్టేసుకొని. మన బుడ్డోడే పెద్ద మనిషిలా కింద దిగిపోయాడు ఫస్ట్ తీసుకురావడానికి. అదిగో వచ్చేస్తున్నారు. హారతి పళ్ళం రెడీ చేద్దాం. ఎంతమంది ఉన్నారేటని చూస్తుంది బుడ్డది పెద్ద కళ్ళేసుకొని. పిల్లలు ఎవరికి అందకుండా జాగ్రత్తగా దాసాము ఈ పారాన్ని. జాగ్రత్తగా ఈ ప్లేట్లో వేసేద్దాము. పల్లెల్లో ఫస్ట్ కొంచెం వాటర్ వేసి అందులో మిక్స్ చేస్తున్నాము బాగా బ్రైట్గా ఉందని. హారతి పళ్ళం రెడీ చేస్తున్నారు. ఈలో మనం ఈ చిన్న చిన్న సర్దిద్దాం. మన వాళ్ళు అటు ఇటు తిరిగి అడుగులేస్తారు. చిట్టిది నవ్వుతుంది. ఇప్పుడు పోల్చినట్టుంది అత్తల్ని బాబాయిల్ని. వచ్చరికి పేక నిలబెట్టింది. ఎక్కువ ఏడదు అలా నవ్వుకునే ఉంటది. ఎత్తుకోండి. అచ్చుడు రమాయ ఇటు ఇటు ఇచ్చుడు ఇచ్చుడు. చెయ్యట్టు తినాలి ముఖం మీద. బొగ్గలేసుకొని భలే బుద్దుకుంది. కూతురు కోసం. కూతురు కోసం సార్ వచ్చింది. సారీ తీసుకుంటాను ఫోన్. బావగారు చూడటానిక మావయ్య కనీసం అంతా మాయిదే. ఈయన మీటింగ్ ఆపేసుకొని మరి వచ్చారు బుడ్డిదాని కోసం. మా అమ్మగారు ముందు దిష్టి తీసిమంటున్నారు ముగ్గురికి. కుడుకాలు పెట్టి లోపలికి రమ్మంటున్నారు పిల్లతోని. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ముందు ఆడపిల్లలందరూ రెడీ అయిపోతాము హారతి పళ్ళం పట్టుకొని. ముందు మంచిగా బొట్లు పెట్టేద్దాం కుంకుమ బొట్లు ముగ్గురికి. బుట్టిది హారతి కాసి ఎగిరెగిరి చూసేస్తుంది. మా లక్ష్మీదేవికి గ్రాండ్ అచ్చం శృతికి మినియేచర్ లా పుట్టింది. బుడ్డిది మాత్రం బొమ్మలాగా చిన్నదే. జస్ట్ దెబ్బకి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసేలా ఉన్నారు. బొమ్మరిల్ డాడీ కూతురు మీదకి పొగ రానివ్వట్లేదు.
అయినా మంచిది కాదులేండి అంతా ఈ కర్పూరం కూడా. ఇంకా అందుకే సైడ్కి పెట్టేద్దాం, పక్క నుంచి వెళ్ళిపోద్ది పొగంతా. కావట్లేదు. హారతి పనుల్లో వేసిందే రూపాయి, మళ్ళీ ఆ రూపాయి తీసి చూపిస్తున్నాడు రూపాయి అని. ఏదో గోల్డ్ కాయిన్ వేసినట్టే. ఓ ఒరే సౌండ్ రాకూడదు వేస్తే కట్ట. ఏది మళ్ళీ సౌండ్ వస్తుంది. వీళ్ళు చూడండి సౌండ్. ఒరే వెండి పల్లెల్లో కట్ట. ఈ హారతి పల్లెం పట్టుకున్నా మా ముగ్గురు ఆడపిల్లలకి 3 తరాలు వేయమంటున్నాము పల్లెల్లో. కూతురు కోసం, రేపటి కోసం. జోబులు చేపెట్టాడంటే ఎంతో తీస్తున్నాడు అనుకున్నాము. ఇదేంటో 20 రూపాయలు. శృతి జోబులో నుంచి ఎంతో తీస్తుంది వేయడానికి. ఎడం చేత్తో వేయకూడదని కుడి చేత్తో జోలు పెట్టుకున్నాడు మళ్ళీని. అమ్మా మొత్తానికి తీసాడు. లెక్క పెట్టుకుంటున్నాడు ఎంత వేసాడు మా అనేసి. అర్జెంట్ గా ఈ హార్ట్ పళ్ళనే వెనక్కి ఎక్కడో పెట్టమందాము. అసలు ఈ పిల్లలు చూసారంటే కాగితాలు వెలిగిస్తానంటారు. ఈ చిన్నది పుట్టడం కాదు కానీ మా డాడీ మమ్మీ కొట్టేసుకుంటున్నారు. మా మమ్మీ ఏమో ఆలమ్మ గారు పుట్టారని, మా డాడీ ఏమో ఆల మమ్మీ పుట్టారని. చూడాలి మరి బుడ్డిది ఎవరిని పోలిందో. అసలే మా తమ్ముడికి మా నాన్నమ్మకి అసలు పడదు. అంటిపే కింద అంటిపే. నీటి పెట్టేలాగా సూపర్ బాగా కాలు సరి పడ్డాయా పెట్టమ్మా చూడండి ఎలా చూస్తుందో. నీటిలో కాలు పెట్టడం నచ్చినట్టుంది. చుక్కలు పడకుండా జాగ్రత్తగా అడుగులు వేయించేద్దాం. అమ్మా బానే వేసింది. ఇదిగో నాన్నమ్మ గారు అని తీసుకుంటున్నారు ఇంక మనవరాల్ని. ఎంత బాగా పడింది మన గుడ్డిది. ఎటు పారిపోయిందో. ఇప్పుడే తాతయ్యతో షికారెళ్ళి వచ్చింది. కాసేపు పడుకుంటదేమో ఈ స్లీపింగ్ బ్యాగ్ లో వేసి మందాం. అసలే కార్లో కూడా పడుకోలేదంట. అలా అవ్వదు అంతే. బాగుంది బుడ్డమ్మ ఫ్రాక్, భలే సెట్ అయ్యింది. సింపుల్ గా నీట్ గా వాళ్ళ డాడీ మడత పెట్టేస్తున్నాడు ఏకంగా. కూతురు కోసం ఇలాగ అల్లరమ్మా. కూతురు కోసం ఎలా రెడీ చేసావో చూడండి. పాదాలకి పారాణి ఎంత బాగుందో. చిట్టి కన్నయ్యలాగా ముద్దు ముద్దు పాదాలు. మొత్తం అందరూ రౌండప్ చేసేరేటని చూస్తుంది అందరిని. అలాగా అరకమ్మ జడుచుకుంటదంటే ఇటువైపు తిరగట్లేదని అరుస్తున్నాడు. వచ్చారు మళ్ళీ. మనడు గొంతు చించేసుకుంటున్నాడు ఎలాగనా కీచిపెట్టలాగా. ఏడుస్తుందిరా. చిన్నమ్మకి ఆకే చెత్తనట్టుంది. ఈ దారి బాగా నచ్చినట్టుంది. బుడ్డమ్మ క్యాట్ వాక్ చేస్తుంది మువ్వల డ్రెస్ వేసుకొని. లైన్ గా అలా ఒక్కొక్కరు అది అది రండి ఫాస్ట్ గా స్టైల్ గా స్టైల్ గా అది 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 రారా సైడ్. నెక్స్ట్ స్టైల్ గా శంకర్ దాదా MBBS
భయమా అది 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 తగ అలా అసలు ఎప్పుడో తెల్లవారి నుంచి కష్టపడి డెకరేషన్ చేయడం కాదు కానీ వీళ్ళందరూ ఉత్తినే వదిలేడు ఎందుకని తెగ వాడేస్తున్నారు. వయ్యారి బామ్మ నీ హంస నడక ఎందుకే తొందర దొరికింది పొట్టుది. అది 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 ఇషాన్ కార్తీ మాయి కూతురు వచ్చిందిలే నేను పట్టించుకోడు ఇంకా. మనమే కూతురు వచ్చింది నేను పట్టించుకోడు ఇంకా. అమ్మమ్మల్ని మనవరాలు రావడం పట్టుకోలేకపోతున్నాము. మా కళ్ళం కళ్ళజోడు తీయట్లేదు ఎక్కడ. చాక్లెట్ కన్నమ్మా కమాన్ క్యాట్ వాక్ అది 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 అలా నడిచేస్తే లేదు 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 అలా కాదు. ఈయన బ్యాంకాక్ మసాజ్ మర్చిపోవాలి దెబ్బకి. మన విజయనగరం మసాజ్ పడితే అమ్మో మా ఆయనకి ఏదో ఒకటి ఇన్స్టేలా ఉన్నారు వీళ్ళు. హాయిగా వర్క్ చేసుకుంటున్నారు. మా అమ్మ మనోడు చిన్నమ్మకి డ్రెస్ మార్చాము. స్ట్రాబెర్రీలో చిన్న స్ట్రాబెర్రీలా ఉంది. ఈ పిల్లలు ఎవరో మధ్యలో రుమాలు తీస్తారు అడుగులేసింది. చివరికి ఇది మావయ్యల్లో వచ్చి మొత్తానికి మావయ్యల్లో రిలాక్స్ అవుతుంది చిట్టమ్మ. మంచి స్ట్రాబెర్రీ డ్రెస్ వేసుకొని స్టైలు పొట్టక్క పాదాలు ఎంత బాగున్నాయో. రంగు వదిలేసింది మొత్తానికి. ఇంకా లైట్ గా ఉంది. అమ్మమ్మ నేను కూడా మా డాడీ పొట్ట మీద ఇలాగే ఆడుకునేదాన్ని. మా డాడీ పొట్ట మీద ఇలాగే కూర్చొని ఆడుకునేదాన్ని. నువ్వు నా ప్లేస్ కొట్టేసావు వచ్చి. మా ఇది నా ప్లేస్ కొట్టేసింది. డాడీ పొట్ట మీద నేను కూడా ఇలాగే కూర్చొని ఆడుకునేదాన్ని కదా. నువ్వే ముచ్చులైపోయావు నేను కాదు. నువ్వే ముచ్చులైపోయావు. నువ్వెవరు మా ఇంటికి వచ్చావు? నా ప్లేస్ తీసుకున్నావు. ఇది పట్టి ఉండిపోయిందా పొట్ట మీద? తాతయ్య పొట్ట మీద పట్టి మర్చిపోయింది. ఇది తీసుకో పట్టి తీసుకో. అది 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 తీసుకోవాలి అది పట్టుకో అది చిన్న చిన్ని పాదాలకి చిన్న షూస్. కాకపోతే ఇందులో సగం ఉన్నాయి పాదాలు. ఇప్పుడు సరిపోవు, పెద్దవైపోతాయి. నా కాలు చాలా చిన్న కాళ్ళు. ఇంకా పిల్ల వచ్చింది కదా, సార్లు పంచడానికి అన్ని సర్దుతున్నాము. మా ఆడపిల్లలకి అప్పచెప్పారు పని అంతా. మమ్మల్ని ఖాళీగా ఎందుకు వదలడం అని చెప్పి మొత్తం ఇల్లంతా శృతియాలు తెచ్చిన సార్లతో నిండిపోయింది. మొత్తం అన్ని రకాల స్వీట్స్ బాక్సుల్లో పెట్టి ప్యాక్ చేస్తే ఇంక పంచేయచ్చు. నేను బుడ్డోడు కవర్లు ఓపెన్ చేసే డ్యూటీ తీసుకున్నాము. మా అమ్మగారు అన్ని రకాలు జాగ్రత్తగా బాక్స్లో పెట్టామా లేదా అని చూస్తున్నారు. మన బుడ్డోడు చూడండి ఒక పక్క స్వీట్లు లాడించేస్తున్నాడు సైలెంట్ గా. ఇవి అందరింటికి వెళ్ళే లోపే మా నోట్లో అయిపోయినట్టున్నాయి. మా అమ్మగారు బుర్రాడు తిప్పేసరికి మేము ఇటు పక్క ఒక్కొక్క లాడు వేసేస్తున్నాము. అప్పుడు వేసేస్తుంది చూడండి. ఇంకా డైటింగ్ అంటే స్వీట్లు చూస్తే ఆగలేము అసలు. ఈ జంతికల సైజ్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. దళసరగా పెద్ద పెద్ద వాము జంతికల్లో ఉన్నాయి. ఇదేమో పూతరేకు, మా వైపు పూరచుట్టు అంటాము. మురిపి ఏకంగా మా ఆయన చొవ్వంత ఉంది. ఇది బెల్లం లాడు, మన బుడ్డోడి ఫేవరెట్. తీసుకుంటాడు కానీ పూర్తిగా తిండు. ఎలకలా సగం సగం తిరిగి వదిలేస్తాడు. ఇది బూందీ లాడు. ఈ సల్లుడి ప్యాకెట్లు మాత్రం వేరేగా ప్యాక్ చేస్తున్నాం. ఈ అత్త అల్లుళ్ళు మాత్రం ఇద్దరు ఒకటే తోడు దొంగలు. ఎన్ని సీక్రెట్స్ వీళ్ళిద్దరికి బయటకు ఒక్కటి వినపడదు. ఏవి మర్చిపోకుండా వేయద్దు అంటున్నారు. అందులోకి సెలవిడి చాలా ఇంపార్టెంట్ అట. ఇది స్పెషల్గా శృతి వాళ్ళ అమ్మమ్మ చేసిన సెలవిడి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. సగానికి సగం సెలవిడి అప్పుడే మేము అందరం అవగొట్టేసాము. కొబ్బరి ముక్కలతో భలే ఉంది. అసలు మంచి వాసన వస్తుంది. మనం నీ కవర్లు అయిపోయావు. 2 కవర్లు ఎవరో ఓపెన్ చేసి అంటే ఇవ్వట్లేదు. ఆ అత్తకు మాత్రం హెల్ప్ చేస్తాడంట. మేము పని చేసే కన్నా ముచ్చట్లాడుకొని కొట్లాడుకోవడంతోనే అయిపోద్ది పని అంతా. మనోడిని మళ్ళీ ఎక్కడ అడుగుతానని ఒంగొంగు చూస్తున్నాడు నన్ను. ఒక పక్క బాక్స్లన్నీ ఇలా రెడీ చేసి బ్యాగుల్లో పెట్టేస్తుంటే మన వాళ్ళు పంచుకొని వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఈ స్వీట్స్ తవ్వుతున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇంతకీ తరగవు అంతకీ తరగవు. చిన్నది చేతిలో ఉన్నది తినట్లేదు కానీ ఇంకా కొత్త స్వీట్ కావాలంట. పెద్ద ఏదో ఆరెందులాగా వచ్చి చూస్తుంది ఒంగొంగి మరిని. మా అమ్మగారు డబ్బాతో కుస్తీలు పడిపోతున్నారు. మూత రావట్లేదు కదా. కానీ మళ్ళీ మూత సరిగ్గా పెట్టలేదు.
అమ్మ మా తమ్ముడు కరెక్ట్ టైంకి వచ్చాడు. వీడికి జడ్జిని అక్కడ జనారే ఇప్పుడు ఖాళీగా ఉంచకూడదు, ఏదో పని అప్ చెప్పాలి. మేము కష్టపడి అన్ని ప్యాక్ చేసుకొని వస్తే సైలెంట్గా ఇప్పేస్తున్నాడు పొట్లాలు. ఉండండి, ఇటు పక్క మా అమ్మగారి దగ్గర సైలెంట్గా వెళ్ళి ఆట పట్టిద్దాం. అన్ని కవర్లో పెట్టండి, అడుగు పట్టింది. చూడండి అన్ని పిల్ల అవసరం దాని మీద అత్తగా బ్యాంకాక్ పిల్ల ముఖం దాచుకుంటుంది. బ్యాంకాక్ పిల్ల ఆవిడకి ఏ ఒళ్ళు ఉండదు. అమ్మ నన్ను పనితనాన్ని మా మమ్మీ బయట పెట్టేస్తున్నారు. మా ఇంట్లో అసలు పని దొంగ నేనే. ఎప్పటికీ ఒళ్ళు లంగ మేము అవసరం వచ్చి సిగెట్టేస్తున్నారు అత్తగారు సిగెట్. అసలే మా ఆయన ఇప్పుడు తీసుకెళ్ళిపోయారంటే అక్కడ బ్యాంకాక్ లో పని అంతా నేనే చేసుకోవాలి. అందుకే పుట్టింటికి వచ్చినప్పుడల్లా రిలాక్స్ అవ్వడమే మన పని. అందరికన్నా ఎక్కువ నేనే రిలాక్స్ అవుతాను ఇలా తినుకొని.